సిమ్లాలో మాల్ రోడ్ నైట్ వ్యూ అనమాట. ఒక్కోసారి అటు తిప్పండి క్యామ్ ని, సో చూసుకోవచ్చు ఎంత బాగుందో అసలు. ఆ వ్యూ అసలు చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది. లైక్ మనం ఎక్కువ ఫారిన్ కంట్రీస్ ని ప్రిఫర్ చేస్తాము. అవుట్డోర్స్ అంటే ఫారెన్ లోనే బాగుంటాయి అని చెప్పి, బట్ కాదండి, మన ఇండియాలో చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. అసలు మన ఇండియాకి మించిన ఫారెన్ లేదని నా ఫీలింగ్ ఎస్పెషల్లీ. సో సిమ్లాకి వచ్చేసరికి, సో సిమ్లాలో చాలా వరకు చెప్పారు నాకు మా ఫ్రెండ్స్ అందరూ, షాపింగ్ మాల్స్ ఉండవు లేదా మనకి కంఫర్ట్ ఉండదని. అసలు షిమ్లా మాల్ రోడ్ లో షాపింగ్ మాల్స్ అండి ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు. ఎంత బాగున్నాయో ఆ టాప్స్ కానివ్వండి. సో లైక్ ఊలు ఉన్నాయి, అదేవిధంగా మనకి కాటన్, సో అన్ని ఫ్యాబ్రిక్స్ దొరుకుతున్నాయి. సో చాలా కంఫర్ట్ గా ఉంది. సో చాలా వరకు నాలా తెలియని వాళ్ళు అక్కడ మనం ఉన్న దగ్గర ఇక్కడ బట్టలు దొరకవని షాపింగ్ చేసుకొని వచ్చేస్తా ఉంటారు. బట్ వద్దు, న్యూ ప్లేసెస్ కి వచ్చేటప్పుడు కొనుక్కోవాలి మనం అనుకునేటప్పుడు, రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్స్ లో ట్రై చేయాలి అనేటప్పుడు మనం ఎక్కడికైతే వెళ్తామో అక్కడే కొనుక్కోవాలి. సో నాకు ఇది ట్రిప్ లో తెలిసినటువంటిది అనమాట. సో నేనేమో అందరు చెప్పారు అక్కడ ఏం దొరకవు అని చెప్పి ఇంత పెద్ద లగేజ్ మోసుకొని వచ్చాను. బట్ ఇక్కడ చూస్తే అసలు ఎంత బాగుందో షాపింగ్ మాల్ కానివ్వండి, అదేవిధంగా స్ట్రీట్ ఫుడ్ కానివ్వండి, ఇవన్నీ చాలా బాగున్నాయి. సో ఇంకాస్త ముందుకు వెళ్దాం, మనం మాల్ రోడ్స్ అన్ని చూసేద్దాము. సో ఎక్కడ చూసినా సరే మనకి ఫారెన్ అట్మాస్ఫియర్ కనబడుతుంది అనమాట. సో రోడ్ అంతా చూసారా, వీళ్ళందరూ టూరిస్టులే. సో అప్పుడు చూసారు కదా, బళ్ళు అయితే పిల్లలకి రెంట్ కి ఇస్తున్నారు అనమాట సిమ్లాలో. సో చిన్న పిల్లలు కానివ్వండి లేదా నడవలేని పిల్లలు కానివ్వండి ఎత్తుకోమని చెప్తారు. రోడ్స్ యాక్చువల్లీ అప్ అండ్ డౌన్ ఉంటాయి, నడవడం అయితే చాలా కష్టం అప్పుకి. అలాగే డౌన్ కూడా వెళ్ళడం చాలా కష్టం కాబట్టి, సో పిల్లలు ఉన్న వాళ్ళు ఎస్పెషల్లీ రెంట్ తీసుకుంటారు అనమాట. సో 1 డే, హాఫ్ అన్ అవర్, 1 అవర్, సో దాన్ని బట్టి ప్రైస్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారంట. ఇదేదో బాగుంది కదా, పిల్లల్ని మనం ఎత్తుకోలేము సో ఎక్కువ టైం కాబట్టి అట్లా క్యారీ చేయడానికి చాలా బాగుంది. సో సిమ్లాలో ఇవన్నీ కూడా కామన్ అని చెప్తున్నారు. సో టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ఇలాంటి ఫెసిలిటీస్ ఇక్కడ చాలానే ఉన్నాయంట. సో డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు, డిఫరెంట్ లాంగ్వేజెస్. సో ఇక్కడ ఉన్నారు, చూడండి చూడండి చూడండి, మా వంశీ అన్న. హాయ్ చెప్పన్నా. మా వంశీ అన్న, మా వదిన అశ్విని వదిన, ఇక మా పవి పాప అనమాట. మా పవి పాప. సో ఇది మా ఫ్యామిలీ. సో మేమే యాక్చువల్లీ ట్రిప్ వచ్చాము. సో వీడియో తీసుకుని మా హస్బెండ్ కాబట్టి ఇప్పుడు నేను ఆయన చూపించలేను. సో నెక్స్ట్ వీడియోలో డెఫినెట్లీ ఆయన చూపిస్తాను. సో ఓవరాల్ గా ఇదనమాట. సో అదిరిపోయింది కదా. సో ఇలాంటి డిఫరెంట్ ప్లేసెస్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి నా వీడియోస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో నేను వెళ్ళే ట్రిప్ లో మొత్తం మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. కీప్ వాచింగ్, బాయ్.